హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్. రాజీవ్ యువ వికాస్ పథకానికి సంబంధించి పార్ట్ 1 వీడియో మీరు చూశారని అనుకుంటున్నా. సో పార్ట్ 1 వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్, గైడ్లైన్స్ అనేది మొత్తం ఇవ్వడం జరిగింది. ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏంది అనేది మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియో కనుక మీరు చూడకపోతే పైన కార్డ్లో ఇస్తాను, ఎండ్ కార్డ్లో కూడా ఇస్తాను. మీరు పార్ట్ 1 వీడియో చూశాక పార్ట్ 2 వీడియో చూడండి. ఇప్పుడు ఈ పార్ట్ 2 వీడియోలో ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది ఎలా చేయాలి, ఆల్రెడీ మీరు ఆన్లైన్లో చేసి ఉంటే సో ఆన్లైన్లో చేసిన దాన్ని ప్రింట్ ఎలా తీసుకోవాలి, తీసుకొని ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్ కానీ ఈ రెండు తీసుకెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్లో, అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్లో, మీరు గ్రామ పంచాయతీ అయితే ఎంపీడీఓ ఆఫీస్లో, మున్సిపాలిటీ అయితే మున్సిపల్ ఆఫీస్లో ఇవ్వండి. సో ముందుగా మీ మొబైల్ ఫోన్లో ఓబీఎంఎంఎస్ అని టైప్ చేయండి. సో ఇలా వస్తుంది కదా. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక క్లిక్ హియర్ టు మెయిన్ వెబ్సైట్. మెయిన్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. మెయిన్ వెబ్సైట్ మీద క్లిక్ చేశాక డౌన్లోడ్ అప్లికేషన్ ప్రింట్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అప్లికేషన్ ప్రింట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాక ఓబీఎంఎంఎస్కే కదా మనం అప్లై చేసింది, కాబట్టి ఓబీఎంఎంఎస్ దీని మీద క్లిక్ చేశాక కార్పొరేషన్ నేమ్, ఇక్కడ మీది ఏ కార్పొరేషన్ అయితే ఆ కార్పొరేషన్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి. బెనిఫిషియరీ ఐడి, అప్లికేషన్ ఐడి, సో ఏదన్నా ఒకటి ఇక్కడ ఎంటర్ చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే కొంతమందికి ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉండదు కదా. సో ఎంటర్ ఎనీ 2 ఫీల్డ్స్ ఆఫ్ ద రేషన్ కార్డ్, బెనిఫిషియరీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్. సో ఈ నాలుగిట్లో 1, 2, 3, 4 ఈ నాలుగిట్లో ఏవైనా 2 ఫిల్ చేస్తే సరిపోద్ది. సో మ్యాక్సిమం మీ దగ్గర ఫుడ్ రేషన్ కార్డు ఉండకపోవచ్చు కానీ అప్లికేషన్ ఐడి ఉంటుంది కదా, ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కదా, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్ ఈ రెండు అయితే మీ దగ్గర ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అయితే మీ దగ్గర ఉంటుంది. సో ఈ కార్పొరేషన్ అయితే డైరెక్ట్ క్లిక్ చేయడమే. మీరు బీసీ కార్పొరేషన్కి అప్లై చేసి ఉంటే బీసీ కార్పొరేషన్ అని, లేకపోతే ఎస్సీ కార్పొరేషన్కి అప్లై చేసి ఉంటే ఎస్సీ కార్పొరేషన్ అని, అక్కడ మీరు ఏ కార్పొరేషన్కి అయితే అప్లై చేశారో దాని మీద క్లిక్ చేయండి. సో రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే అది కూడా ఫిల్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. 2 చేస్తే వస్తుంది. ఒకవేళ రాని పక్షంలో ఇది కూడా చేయండి, ఓకేనా. ఇన్ కేస్ బెనిఫిషియరీ ఐడి మీ దగ్గర ఉంటే అది కూడా చేయండి, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. ఇక్కడ సెర్చ్ కొట్టాక మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు అప్లై చేసింది అనేది వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకొని దాంతోపాటు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా పార్ట్ 1లో నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసి మీరు కన్సర్న్ ఎంపీడీఓ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్లో ఇవ్వండి. అది మీరు అప్లై చేసిన దాన్ని ప్రింట్ తీసుకోవడం. మరి కొత్తగా ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేయాలన్నప్పుడు ఇది ఉంది కదా, ఫర్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇట్లా వచ్చింది కదా, క్లిక్ హియర్ టు నో ద స్కీమ్స్. ఫస్ట్ స్కీమ్స్ గురించి తెలుసుకోండి. ఎందుకు స్కీమ్స్ గురించి తెలుసుకోమంటున్నంటే, మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు డైరెక్ట్ అక్కడ క్లిక్ చేస్తే మీకు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో చూపిస్తుంది. కానీ మీరు ఆఫ్లైన్లో అప్లై చేస్తున్నారు కదా, సో మీకు ఏం స్కీమ్స్ ఉన్నాయో మీకు తెలియదు. స్కీమ్స్ దగ్గర ఆ స్కీమ్స్ ఏందో రాయాలంటే డెఫినెట్గా క్లిక్ హియర్ టు నో ద స్కీమ్స్. స్కీమ్స్ గురించి తెలుసుకోండి. ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇది డౌన్లోడ్ అయింది కదా. డౌన్లోడ్ అయ్యాక ఈ ఎస్సీ కార్పొరేషన్కి అసలు ఏమేమి లోన్లు వస్తున్నాయి. సో మీరు బీసీ కార్పొరేషన్ అయితే బీసీ కార్పొరేషన్ లిస్ట్ చూసుకోండి, ఎస్సీ కార్పొరేషన్ అయితే ఎస్సీ కార్పొరేషన్ లిస్ట్ తీసుకోండి. అన్నీ కూడా ఒకటే దాంట్లో ఉంటాయి. ఇది అన్ని ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన లిస్ట్. ఇవి అంటే ఏ కేటగిరీకి ఇదంతా ఎస్సీ, ఇది ఎస్టీ. సో ఇట్లా అన్ని కార్పొరేషన్లకు సంబంధించినవి కూడా ఆ క్లిక్ చేశాక పీడిఎఫ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చూసుకోండి. సపోజ్ ఇప్పుడు ఎస్టీ కార్పొరేషన్ చూస్తున్నా, ఈ పెట్టి యూనిట్స్ ఉన్నాయి కదా. సో మినిమం ఇక్కడ 50,000 అనేది ఉంది. ఈ పెట్టి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 100% సబ్సిడీ, అవి మీకు కంప్లీట్గా మీకు డబ్బులు వస్తాయి. ఇక్కడ మీరు రిటర్న్ ఏమి కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, స్కీమ్ నేమ్. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది స్కీమ్ యొక్క నేమ్, పెట్టి యూనిట్స్, అదేవిధంగా సబ్ స్కీమ్ నేమ్. సో అల్యూమినియం అయితే అల్యూమినియం, ఏదైతే అది, ఓకేనా. చెప్పల్ మేకింగ్ అయితే చెప్పల్ మేకింగ్. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకొని, ఓకేనా. సబ్ స్కీమ్ నేమ్ ఒకటి, అదేవిధంగా స్కీమ్ నేమ్ ఒకటి. స్కీమ్ నేమ్ ఏమో ఇది, సబ్ స్కీమ్ నేమ్ ఏమో ఇది. మీరు దేనికైతే చేయాలనుకుంటారు, సపోజ్ మీరు ఆఫ్లైన్లో అప్లై చేసేటప్పుడు అక్కడ స్కీమ్ నేమ్ అడుగుతుంది. మీరు ఫ్రూట్ జ్యూస్ సెంటర్కి అప్లై చేయాలనుకుంటున్నారు. సో ఇదేంటిది, పెట్టి యూనిట్స్. అంటే స్కీమ్ అనే దగ్గర మీరు పెట్టి యూనిట్స్ అని రాయాలి. మీరు అప్లై చేసే దాంట్లో స్కీమ్ అనే ప్లేస్లో పెట్టి యూనిట్స్ అని పెట్టాలి, సబ్ స్కీమ్ అనే ప్లేస్లో ఫ్రూట్ జ్యూస్ సెంటర్ అని పెట్టాలి, ఓకేనా. ఒకవేళ మీరు అగ్రో బేస్డ్ యూనిట్స్కి చేస్తున్నారు అనుకోండి, సపోజ్ గ్రౌండ్ నట్ అండ్ క్రషర్ గురించి మీరు అప్లై చేస్తున్నారు. సో దీనికి ఇది లిమిట్స్, ఓకే. ఇక్కడ మీరు స్కీమ్ అనే దగ్గర ఏం పెట్టాలి, అప్పుడు అగ్రో బేస్డ్ యూనిట్స్ అని రాయాలి. మీరు అగ్రో బేస్డ్ యూనిట్స్ అని రాసి గ్రౌండ్ నట్ క్రషర్ అని రాయాల్సి ఉంటుంది. సబ్ స్కీమ్ దగ్గర గ్రౌండ్ నట్ క్రషర్ అని రాయాల్సి ఉంటుంది. అందుకని ఈ లిస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో ఒకసారి చూసుకొని ఈ రెండు కూడా నోట్ చేసి పెట్టుకోండి.
సో ఈ అమౌంట్ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో ఈ స్కీమ్‌కి రూ. 2,01,000 నుంచి 3,00,000 వరకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ 2 కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. క్లిక్ హియర్ టు నో ద స్కీమ్స్. స్కీమ్స్ గురించి మనం తెలుసుకున్నాం. మనం ఏ స్కీమ్‌కి అప్లై చేయాలో కూడా మనకు క్లారిటీ ఉంది. ఎందుకు? ఇప్పుడు మనం చూసినాం కాబట్టి. ఇప్పుడు క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్ అప్లికేషన్ ఫార్మ్. అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. అంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ చేయండి. ఇది అప్లికేషన్ ఫార్మ్. ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది 2 పేజెస్ ఉందండి. ఈ 2 పేజెస్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్నాక అప్లికేషన్ నంబర్, అప్లికేషన్ నంబర్ అనేది మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అదేవిధంగా దరఖాస్తుదారుని ఫోటో అని ఉంది కదా! ఇక్కడ మీ యొక్క ఫోటోను అతుకు పెట్టండి. రైట్. కార్పొరేషన్ పేరు. మీరు ఏ కార్పొరేషన్‌కైతే అప్లై చేస్తున్నారో ఆ కార్పొరేషన్ పేరు రాయండి. సపోజ్ బీసీ కార్పొరేషన్ అయితే బీసీ కార్పొరేషన్ అని పెట్టండి. ఇది తెలుగులో రాసినా ప్రాబ్లమ్ ఏం లేదు. సో బీసీ కార్పొరేషన్. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్. మీ యొక్క జిల్లా పేరు రాయండి. మీ యొక్క మండల్ అయితే మండల్, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, గ్రామం అయితే గ్రామం. సో మీ యొక్క అడ్రస్, మీ మొబైల్ నెంబర్, ఇంకా ఎక్స్ట్రా మీ పేరెంట్స్‌ది కూడా ఉంటే మీ పేరెంట్స్‌ది కూడా మొబైల్ నెంబర్. ఓకేనా? జిల్లా, మండల్, గ్రామం, అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్. ఇవి ఫిల్ చేశాక ఇక్కడ దరఖాస్తుదారుని యొక్క వివరాలు. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేశాక దరఖాస్తుదారు పేరు ఆధార్ కార్డు ప్రకారం, ఆధార్ కార్డులో మీ పేరు ఎలా ఉందో అలా మీ పేరు అనేది ఇక్కడ రాయండి. మీ పేరు ఆధార్ కార్డులో మీ యొక్క ఇంటి పేరు ముందుంటే ముందు రాయండి, తర్వాత ఉంటే తర్వాత రాయండి. సపోజ్ కామిశెట్టి రమేష్. కామిశెట్టి అనేది ఇంటి పేరు. మీ ఆధార్ కార్డులో కామిశెట్టి రమేష్ అని ఉందనుకోండి, కామిశెట్టి రమేష్ అనే రాయండి. లేదు రమేష్ కామిశెట్టి అని ఉంటే రమేష్ కామిశెట్టి అనే రాయండి. ఆధార్ కార్డులో ఎట్లా ఉంటే అట్లా రాయండి. తండ్రి లేదా భర్త. సో భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ ఏదైనా రాయొచ్చు. యాజ్ యువర్ విష్. ఏది రాసినా ప్రాబ్లం ఏం లేదు. సో మీ యొక్క పురుషుల, స్త్రీల ట్రాన్స్జెండర్ అనేది చేయండి. అదేవిధంగా పుట్టిన తేదీ, మీ యొక్క పుట్టిన తేదీ, మీ యొక్క విద్యా అర్హతలు వచ్చేసి మీరు కంప్లీట్ అనేది రాయండి. 10th క్లాస్ పూర్తయితే 10th క్లాస్ అని రాయండి. 8th క్లాస్ పాస్ అయితే 8th క్లాస్ అని రాయండి. మీరు అసలు చదువుకోకపోతే సో చదువుకోలేదని రాయండి. ఓకేనా? అన్ఎడ్యుకేటెడ్. ఓకేనా? చదువుకోకపోతే చదువుకోలేదని రాయండి. ప్రాబ్లం ఏం లేదు. తర్వాత రేషన్ కార్డ్ యొక్క నెంబర్. రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ రేషన్ కార్డ్ నెంబర్ కనుక లేకపోతే ఆదాయ ధృవీకరణ పత్రం అది కూడా మీ సేవ నుంచి తీసుకొని ఉండాలి. మీ సేవ నుంచి తీసుకున్న దాని మీద మీ యొక్క ధృవీకరణ పత్రం యొక్క నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ చేయండి. ఇక్కడ ఆధార్ కార్డు యొక్క నెంబర్ అనేది చేయండి. ఒకవేళ ఆధార్ కార్డు ఆల్రెడీ మాకుంది, మేము ఆధార్ కార్డు చేస్తాం, ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదని అది ఎక్కడ అవసరం లేదనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. అవసరం ఉందని కూడా మెన్షన్ చేయలేదు. ఒక 4 రోజుల పని. మీరు ఎంఆర్ ఆఫీస్‌కి వెళ్తే 4 డేస్, 5 డేస్‌లో అయిపోతుంది ఆ వర్క్ అనేది. తీసుకొని అప్లై చేయండి. వచ్చేదాన్ని ఎప్పుడు చెడగొట్టుకోవద్దు. తర్వాత సంవత్సర ఆదాయం. ఇన్కమ్ సర్టిఫికేట్‌లో మీకు ఎంత ఆదాయం అవుతుందో అంత ఆదాయం వేయండి. ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పాను నేను. ఇన్కమ్ అనేది ఎంత ఉండాలనేది చెప్పాను. ఒకసారి పార్ట్ 1 చూడండి. తర్వాత మీ సేవ నుంచి తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా! ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ రాయండి. అదేవిధంగా క్యాస్ట్, మీది ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ రాయండి. బీసీఏ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీబీ. సో సబ్ కులం అన్నారు కదా! ఈ బీసీఏలో మీ యొక్క సబ్ కులం అనేది ఏంటిది అనేది రాయండి ఈడ. చాకలైతే చాకలి, మంగలైతే మంగలి, ఎరకలైతే ఎరకల. సో ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్. అది కులం పేరు రాయండి. మీరు ఏం పని చేస్తారు వృత్తి. సో ఆక్యుపేషన్ మీరు ఏం పని చేస్తారో ఆ పని రాయండి. మీరు ఏం పని చేయకపోతే అన్‌ఎంప్లాయ్ అని రాయండి. సో డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్. దివ్యాంగులు ఉంటారు కదా! సో డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్. సో ఎవరైతే ఫిజికల్‌గా కొంచెం అలా ఉంటారో సో వాళ్ళ యొక్క నెంబర్ ఉంటది. సో సదరన్ సర్టిఫికేట్ అని ఉంటది. ఆ సదరన్ సర్టిఫికేట్ మీద నెంబర్ ఉంటది. ఆ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఆల్రెడీ ఇంతకుముందు నేను స్టార్టింగ్‌లో చెప్పాను పీడిఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోండి అని. ఆ సెక్టార్ అనేది ఇట్లా ఫస్ట్ కాలమ్‌లో సెక్టార్స్ ఉన్నాయి. సెకండ్ కాలమ్‌లో సబ్ సెక్టార్స్ ఉన్నాయి. స్కీమ్ అనేది ఫస్ట్ లైన్‌లో మనం చెప్పాం కదా! స్కీమ్. ఇక్కడ ఆ స్కీమ్ యొక్క పేరు రాయండి. సో ఇక్కడ యూనిట్ కాస్ట్ రాయండి. సో యూనిట్ యొక్క కాస్ట్ కూడా మనం అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసాం కదా! లాస్ట్ కాలమ్‌లో ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ చెప్పాం. 2,00,000 నుంచి 3,00,000 మధ్యలో అని చెప్పాం కదా! సో ఇంతకుముందు మనం చూయించాం. సో ఆ మధ్యలోనే అమౌంట్ అనేది మెన్షన్ చేయండి. ఆర్థిక సహాయం రకం. సో మీరు బ్యాంక్ లింకేజ్ తీసుకుంటున్నారా? నాన్ బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్ త్రూ తీసుకుంటారా? బ్యాంక్ అకౌంట్ లేకుండా తీసుకుంటారా? అప్ టు 50,000 దాకా అయితే బ్యాంక్ తోటి పని లేదు. సో 50,000కి ఎక్కువ ఉంటే మాత్రం బ్యాంక్ అనేది లింకేజ్ చేయాల్సి ఉంటది. సో బ్యాంక్ లింకేజ్ అని రాయండి. ఓకేనా? అదేవిధంగా పట్టాదార్ పాస్‌బుక్. పట్టాదార్ పాస్‌బుక్ అనేది ఎవరికి ఉండాలని చెప్పిన నేను ఇంతకుముందు పార్ట్ 1 వీడియోలో చూడండి. సో ఎవరైతే అగ్రికల్చర్ బేస్ పెడతారో వాళ్ళకి పట్టాదార్ పాస్‌బుక్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటది.
సో అందులో ఉన్న దాని ప్రకారం ఎన్ని గుంటలు ఉంది, ఎంత ల్యాండ్ ఉంది అనేది కూడా సో ఎకరాస్ అండ్ గుంటాస్ అనేది మెన్షన్ చేయాలి. సో బ్యాంక్‌కి వచ్చేసి బ్యాంకు పేరు, బ్యాంక్ యొక్క పేరు, బ్రాంచ్ పేరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్, అదేవిధంగా పాన్ కార్డ్ నెంబర్. సో పాన్ కార్డ్ కూడా మీకుంటే చేయండి. పాన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఐఎఫ్ఎస్‌సి కోడ్ అనేది మీ యొక్క బ్యాంక్ పాస్‌బుక్ మీద ఉంటది. ఐఎఫ్ఎస్‌సి కోడ్, బ్యాంక్ అండ్ బ్రాంచ్ పేరు కూడా ఒకసారి చూడండి. పైన పేర్కొన్న వివరాలు నిజమేనని ఇందు మూలంగా ధృవీకరిస్తున్న గత 5 సంవత్సరాల్లో నేను, నా కుటుంబ సభ్యులు కార్పొరేషన్ ప్రభుత్వం నుండి ఎటువంటి సబ్సిడీ పొందలేదు. గడిచిన 5 సంవత్సరాలల్లా నేను ఏ విధమైన సబ్సిడీ పొందలేదు అని ప్రకటిస్తున్నాను. ఏదైనా సమాచారం తప్పుగా తేలితే నా రిజిస్ట్రేషన్ రద్దుకు బాధ్యత వహిస్తాను. ఒకవేళ నేను ఇచ్చిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం దానికి నేను పూర్తి బాధ్యత వహిస్తానని ఇక్కడ రాసింది. సో దీని దగ్గర మీ యొక్క సంతకం అనేది పెట్టండి ఇక్కడ. సో ఇక్కడ మీ సైన్ చేసేసి సో దానితో పాటు మీరు ఏమేమి జతపరచాలి అంటే ఈ సైన్ చేసినాక దీంతో పాటు ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము, సో అదేవిధంగా ఆహార భద్రత కార్డు, అవసరమైన మేరకు జతపరచిన సంబంధిత ధృవపత్రాలు, వికలాంగుల ధృవపత్రం, విద్యార్హతలు, ఏదేని ట్రైనింగ్ పొందిన ధృవపత్రం, డ్రైవింగ్ లైసెన్స్. మీరు రవాణా రంగంలో అయితే డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. సో మీకు ఆల్రెడీ ఆ ఫీల్డ్‌లో ఎక్స్‌పర్ట్ అన్నారు కదా! సో దానికి పొందితే దాని ధృవపత్రం. అదేవిధంగా వికలాంగులు అయితే మాత్రం దానికి సంబంధించింది. విద్యార్హత మీరు 10th పాస్ అయితే 10థ్‌కి సంబంధించింది. సో ఇవన్నీ కూడా మీరు పెట్టాల్సి ఉంటది. ఇవన్నీ పెట్టి ఎంపీడీఓ మండల ఆఫీస్‌లో ఇవ్వాల్సి ఉంటది. అట్లా ఇస్తే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టే. ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేసేటప్పుడు మీకెక్కడైనా డౌట్ వస్తే, మీకెక్కడైనా ఇబ్బంది అనిపిస్తే సో మీరు ఎలాగో ఎంపీడీఓ ఆఫీస్‌లో ఇవ్వాలి కాబట్టి అక్కడికెళ్తారు కాబట్టి అక్కడ ఎంపీడీఓ ఆఫీస్‌లో అడిగి ఆ కాలమ్స్ అనేది ఫిల్ చేయండి. మీకు ఏ కాలమ్ అయితే డౌట్ అనిపిస్తుందో, ఏ కాలమ్ అయితే మీకు ఇబ్బంది అనిపిస్తుందో ఆ కాలమ్‌ని ఆపేసేయండి. అంతేగాని ఫిల్ చేసి అక్కడ ఇబ్బంది పడొద్దు. ఓకేనా? రైట్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనక మీకు వర్త్ అనిపిస్తే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి.